హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చూశారు కదా, చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ రోజు డే 3 మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఫుల్ గా చూపిస్తాను. అందరం ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి చాలా ఫ్రెష్ ఫేసెస్ తో అయితే స్టార్ట్ అయ్యాము. ఇవాళ కొంచెం స్పెషల్ ప్లేసెస్ కవర్ చేయాలని డిసైడ్ అయ్యాము. మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. ఈ వీడియోలోని మా డే 3 అండ్ డే 4 రిటర్న్ వీడియో కూడా చూసేయచ్చు. రిటర్న్ లో ఏం జరిగింది అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అదేంటి మా బాబు ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? మా బాబు అయితే ఫ్రంట్ సీట్ లో ఉన్నాడు. పాపం వీళ్ళైతే 4కే లేచారు. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది చాలా లాంగ్ కదా పాండిచేరి నుంచి. సో ఎర్లీగా బయలుదేరక తప్పలేదు. ఇందాక నుంచి ఎర్లీగా అంటున్నానే కానీ ఎక్కడికి అని చెప్పలేదు కదా. ఇవాళ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కాంచీపురంలో అయితే ఉంది. ఈ టెంపుల్ కి కూడా నేను వెళ్ళటం ఫస్ట్ టైమే. పాండిచేరి నుంచి కంచికి అయితే 3 hours టైం అయితే పడుతుంది. మా క్యాబ్ డ్రైవర్ అయితే ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత మంచిది అన్నారు. ఎందుకంటే 12:30 కల్లా టెంపుల్ క్లోజ్ అన్నారు. ఇంకా అలా వెళ్లే దారిలోనే ఒక ఫేమస్ టెంపుల్ కూడా వస్తుంది. అది కూడా చూడండి బాగుంటది. అంటే ఇక్కడికైతే వచ్చాము. ఈ టెంపుల్ పాండురంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా యూనిక్ గా ఉంది. టెంపుల్ హైట్ కూడా చాలా పెద్దది. చాలా పైకైతే చూడాల్సి వస్తుంది మనమైతే. అలా ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళాము. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీరు కూడా ఈ స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఏంటి ఆ స్వామి వారి రూపాన్ని ఫొటోస్ తీస్తున్నాం అనుకుంటున్నారా? అక్కడ పంతులు గారు వాళ్ళే చెప్పారు మీరు హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు అని. ఇవాళ అలంకరణము చందనపు కాపు అలంకారం అంట. అంటే అమ్మవారిని అయ్యవారిని చందనపుతో అలంకరిస్తారు. ఈ టెంపుల్ లో రోజుకు ఒక అలంకరణం అయితే జరుగుతుంది. ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యాము. బాగా ఎండగా ఉందని. ఫస్ట్ మనం అయితే కంచిలో ఉన్న వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అఫ్ కోర్స్ ఏ టెంపుల్ లో అయినా అలానే ఉంటుంది అనుకోండి. లైఫ్ లో ఒక్కసారైనా ఈ టెంపుల్ కి రావాల్సిందే. అంత బాగుంటుంది టెంపుల్. టెంపుల్ కూడా చాలా పెద్దది. చాలా పురాతనమైన టెంపుల్ కూడా ఇది. ఇంత పవిత్రమైన టెంపుల్లో ఉన్నాం కదా, సో ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఫీల్ అయ్యాను. అందుకనే కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మాకైతే ఆ కామాక్షి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చెప్పాలంటే అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. అక్కడ నుంచి రావాలనిపించలేదు. కాంచీపురం వెళ్ళినప్పుడు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కంచి కామాక్షి అమ్మ టెంపుల్, శివ కంచి, విష్ణు కంచి అయితే చూడాలి. 10 to 15 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడే ఇలా గుర్ర బండ్లు అయితే రెడీగా ఉంటాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు భలే ఉంటుంది సౌండ్ టుక్ 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 అని. ఇప్పుడు మీరు చూసిన టెంపుల్ శివ కంచి అంటే ఏకాంబరేశ్వర శివ టెంపుల్. మంచి ఎండలో వెళ్తున్నాం కదా, ఆ రోజైతే కాళ్ళు బాగా కాలిపోయినాయి. పిల్లలు కూడా మమ్మీ డాడీ అంటూ ఉన్నారు. శివ కంచిలో అయితే ఇలా ఉంటుంది. లోపల పంచభూత లింగాల్లో ఒకటైన భూలింగం అయితే ఇక్కడ ఉంటుంది. అరుణాచలంలో అగ్నిలింగం. చెప్పడం మర్చిపోయాను, మోస్ట్ ఫేమస్ అయిన బంగారు బల్లి, వెండి బల్లిని కూడా పట్టుకున్నాము. ఇలాంటి టెంపుల్స్ కి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేసెస్ ఇవైతే. నెక్స్ట్ మేము ఇంకా కంచి నుంచి వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. వెల్లూరుకి వెళ్లేసరికి మాకు ఈవినింగ్ 4:30 అయినట్టుంది. క్యాబ్ డ్రైవర్ ఇంకా మమ్మల్ని వెల్లూరులో డ్రాప్ చేసి తను అయితే వెళ్ళిపోయారు. ఈ 2 days అయితే క్యాబ్ డ్రైవర్స్ చాలా ఫ్రెండ్లీగా, చాలా ఓపిక్ గా మాకు తెలియనివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ కి దగ్గరలోనే రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్ తీసుకొని అందరం రెడీ అయ్యి గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ లోకి మొబైల్ వెళ్ళలేదు కాబట్టి లోపల లాకర్ ఉంటుంది. లాకర్ లో పెట్టుకోవాలి. ఈ టెంపుల్ కి ఈవినింగ్ టైమ్ లో వెళ్తే బాగుంటుంది. టెంపుల్ అవుట్ సైడ్ లో కూడా స్టార్ షేప్ లో అయితే ఉంటుంది. ఆ స్టార్ లోనే మనం నడుచుకుంటూ వెళ్తాము. ఈ టెంపుల్ కూడా 100 ఎకరాల్లో అయితే ఉంటుంది. టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయింది. కరెక్ట్ గా బయటకు వచ్చేసరికి టైం అయితే 9 అయింది. ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం. మొత్తం ప్యాక్ చేసుకుని రూమ్ కేసు హోటల్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసాము. ఇంకా ఇప్పుడైతే వెల్లూరులో ఉన్న రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాం. స్టేషన్ కి వెళ్ళాక తెలిసింది ట్రైన్ లేట్ అని. ఏదో ఒక 1/2 hour 1 hour లేట్ ఉంటుందేమో అనుకున్నాం. స్టేషన్ లోనే వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది కదా, అక్కడ ఉండొచ్చు కాసేపే కదా అని అనుకున్నాం. ఎంతసేపటికి టైం అయితే అయిపోతుంది కానీ ట్రైన్ అయితే రావట్లేదని ఎంక్వైరీ దగ్గర కనుక్కుంటే 3-4 hours అయితే పడుతుంది అన్నారు. అబ్బాచా ఏంటిది, ఇంటికి ఎర్లీగా వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ కల్లా అనుకున్నాము. కానీ ఇలా అయింది. ఇంకేం చేస్తాం, అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా అనుకుని ఇంకా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయా అని గూగుల్ దేవతను అయితే ఓపెన్ చేసి చూసాము. ఇంకా ఎటు లంచ్ టైం అయింది కదా, లంచ్ చేసి వెళ్దామని రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇంకా ఈ గ్యాప్ లో మా పాపని ఒక వీడియో తీయమ్మా అంటే తన టాలెంట్ అంతా యూస్ చేసి ఇలా అయితే తీసింది వీడియో. షాక్ అయ్యారా ఫ్రెండ్స్? ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని స్టేషన్ కి దగ్గరలో వెల్లూరు ఫోర్ట్ ఉందంటే అక్కడికైతే వచ్చాము. ఇది కూడా హిస్టారికల్ ప్లేసే అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ నేమో జలకంఠేశ్వర టెంపుల్. ఈ వేళ నడుచుకుంటూ వెళ్తే పైన అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇంత ఎండలో నడవడానికి అయితే కొంచెం కష్టంగానే ఉన్నా
కానీ ఏం చేస్తాం, మన దగ్గర చాలా టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ ప్లేస్ అయినా కవర్ చేద్దామని అయితే వెళ్ళాము. ఎలాగోలే ఇంకా పైకి అయితే వచ్చాము. పైన వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూసేయండి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే ఉంటుంది. పైన అక్కడ ఎవరో రీల్స్ అయితే చేస్తున్నారు. కొంచెం ప్లేస్ బాగుంటే చాలు అక్కడికి వెళ్ళిపోయి రీల్స్ షూట్స్ చేసుకోవడం. అఫ్ కోర్స్ మనం అదే బ్యాచ్ అనుకోండి, సోషల్ మీడియా ఎఫెక్ట్ అలా ఉంది. మరి ఇదంతా ఎవరి కోసం? మన కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం. తప్పు లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇంకా మ్యాటర్ లోకి వస్తే పైన అయితే ఇలా ఉంటుంది చుట్టూ. ఇక్కడ నుంచి సిటీ మొత్తం బాగా కనపడుతుంది అండ్ కింద ఏమో వాటర్ అయితే ఉన్నాయి. అలా చుట్టూ ఒక రౌండ్ అయితే వేశాను. మీరు కూడా సిటీ ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఇక్కడ టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదా, టెంపుల్ అయితే ఇదే. మేమైతే దర్శనంకి వెళ్ళలేదు, ఎందుకంటే లంచ్ చేసి ఉన్నాం కాబట్టి. అందులో ఆఫ్టర్నూన్ టైం కదా, ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ లో లేదు. ఈ ఫోర్ట్ దగ్గర ఈవినింగ్ 5:30 దాకా అయితే ఉండి ఇంకా నెక్స్ట్ స్టేషన్ కి అయితే వెళ్ళాము. లగేజ్ అంతా స్టేషన్ లో లాకర్ నుంచి తీసుకొని మళ్ళీ వెయిటింగ్ హాల్ లో అయితే వెయిట్ చేసాము. ఇక్కడ కూడా 1 అవర్ అయితే వెయిట్ చేసాము. ఇంకా ఫైనల్ గా మా ట్రైన్ అయితే వస్తుందని అనౌన్స్ అయితే వచ్చింది. ఈవినింగ్ 8:15 కి అయితే ట్రైన్ వచ్చింది. ఈ పాటికి ఇంట్లో ఉండాల్సిన మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. హ్యాపీగా అందరం ట్రైన్ అయితే ఎక్కి ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే విజయవాడలో దిగాము. మా ఈ డివోషనల్ ట్రిప్ అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వెళ్ళాము. మీ అందరికి ఇప్పుడు చూపిస్తున్నాను. అమ్మయ్య, ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఈ ట్రిప్ గురించి తలుచుకుంటే నిజంగా మేమైనా వెళ్ళింది అనిపిస్తుంది. వచ్చాక మా వారిని అయితే ఒక మాట అడిగాను, ట్రిప్ ఎలా ఉందని. చాలా బాగుంది, పిల్లలు చాలా బాగా కేర్ చేసామన్నారు. ఇలాంటి చిన్న చిన్న మాటలే కదా మనకి చాలా హ్యాపీనెస్ ని ఇస్తాయి. ఇంతటితో ఈ ట్రిప్ లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మా ప్రయాణం మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. ముందు వీడియోస్ చూడకపోతే కింద కనపడుతున్న లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.